హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అందరికీ యూజ్ అయ్యే కిచెన్ టిప్స్తో మీ ముందుకు వచ్చేసినాను. చాలా ఈజీ అయిపోతుంది అనమాట. మనం కొన్ని టిప్స్ పాటిస్తూ కిచెన్లో పనులన్నీ చేసుకోవచ్చు. ఎక్కువ కష్టపడకుండా ఈజీగా చేసుకునే పనులు అండ్ చిన్న టిప్స్తో ఇంట్లో సామాన్లను క్లీన్ చేసుకోవచ్చు. ఫస్ట్ టిప్ వచ్చేసి రాగి పాత్రలను క్లీన్ చేసుకోవడం చూద్దాం. ఇక్కడ రాగి సామాన్లు అందరింట్లో ఉంటుంటాయి కదా, వాటిని క్లీన్ చేసుకోవడం కొంచెం కష్టమే అవుతుంది అనమాట. వాటి కోసం బయట నుంచి ఏవేవో తెస్తుంటారు. అట్లా కాకుండా మన ఇంట్లో పప్పు కానీ పచ్చడి కానీ అట్లా మిగిలిపోతే పడేయకుండా వాటిని అట్లనే పెట్టేసి ఇట్లా రాగి పాత్రలను తోమినట్టయితే మంచిగా తల మెరిసిపోతాయి అనమాట. చూస్తున్నారు కదా, దాంట్లో ఉండే పులుపు వల్ల ఆ మరకలన్నీ పోతాయి అనమాట. మంచిగా వచ్చేస్తుంది దానికి కలర్. తర్వాత కొంచెం సబ్బు పెట్టేసి అట్లా తోమేసేయాలి, మంచిగా క్లీన్ అయిపోతాయి రాగి పాత్రలు. ఈ టిప్ నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా మంచిగా వర్క్ అవుతుంది అనమాట ఈ టిప్ అయితే. సో నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇక్కడ మనం పిండిని జల్లించేటప్పుడు మొత్తం కింద పడిపోతూ ఉంటుంది. సో అట్లా పడకుండా మనం ఒక టిప్పు ఇప్పుడు చూద్దాం. గ్లాస్లో పిండి తీసుకొని దాన్ని జల్లెడ పైన పెట్టి జస్ట్ ఆ గ్లాస్నే తిప్పుతూ ఉంటే పిండి అనేది మంచిగా అట్లా పడిపోతుంది. చూస్తున్నారు కదా, అక్కడిక్కడ స్ప్రెడ్ కాకుండా ఒక్క దగ్గరనే ప్లేట్లో పడిపోతూ ఉంటుంది. సో అంతే. ఈ టిప్ నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం పప్పు చేసినప్పుడు ఆ పప్పు కడిగిన నీళ్ళు కానీ బియ్యం కడిగిన నీళ్ళు కానీ పడేస్తూ ఉంటాం. అట్లా పడేయద్దు. ఈ నీళ్ళని చెట్లకు పోసేసినట్టయితే చెట్లు మంచిగా బలంగా పెరుగుతాయి అన్నమాట. సో నెక్స్ట్ అయితే, మనం పప్పు ఉడికించేటప్పుడు అది కొంచెం పైన మూతకంతా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది విజిల్ వచ్చినప్పుడు. అట్లా కాకుండా ఒక టిష్యూ పేపర్ని పెట్టేసి విజిల్ పెట్టేస్తే అట్లా విజిల్ వచ్చినప్పుడు ఆ మూత పైన స్ప్రెడ్ కాకుండా నీట్గా ఉంటుంది అనమాట. టిష్యూ పేపర్ని తీసేస్తే మనకు సరిపోతుంది. సో ఈ టిప్ నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ అయితే, మనము పూరీలు చేయాలి అనుకున్నప్పుడు ఒక్కొక్కటి చేయాలంటే చాలా టైం పడుతుంది కదా. అట్లా పిండి మొత్తం తడుపుకున్న తర్వాత మనం ఇట్లా మంచిగా రోల్ చేసేసి ఒక చాకుతోని కట్స్ పెట్టేసినామంటే తొందరగా చేసేసుకోవచ్చు. పని చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అట్లా ఒక్కొక్క ముద్ద తీసి చేయాలంటే కొంచెం కష్టమవుతుంది కాబట్టి ఇక్కడ ఇట్లా ఒక్కొక్క పూరిని ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అనమాట. ఇట్లా ఒక్కొక్క పూరిని చేయడం కూడా కష్టం అనిపించినప్పుడు ఇట్లా మనం పెద్ద ముద్దలాగా తీసుకొని దాన్ని చపాతీలాగా చేసేసుకోవాలి. చపాతీలాగా చేసిన తర్వాత పైనుంచి అట్లా రౌండ్గా ఒక టిఫిన్ బాక్స్ మూతలన్నీ ఏమైనా ఉంటాయో కటర్స్, వాటితో మనం ఇట్లా చేసేస్తే పూరీలు కూడా వచ్చేస్తాయి. ఒక్క చపాతీలో 3 పూరీలు వచ్చేస్తాయి. చూస్తున్నారు కదా, ఇది కూడా చాలా ఫాస్ట్ అయిపోతుంది. సో ఇట్లా కూడా కొంచెం కష్టం అనిపిస్తే నెక్స్ట్ మనం ఇట్లనే చపాతీని చేసుకోవాలి. పెద్దగా చపాతీని చేసేసి మనం ఒక చాకుతోని దానికి అంటే రౌండ్గా కాకుండా ట్రయాంగిల్ షేప్లో అట్లా కట్స్ పెట్టేసుకున్నామంటే ఒక్క చపాతీలో 4 పూరీలు వచ్చేస్తాయి. కొంచెం డిఫరెంట్గా ఉంటాయి ఈ పూరీలు అయితే. పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇట్లా చేస్తే. సో చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మీరు ఎప్పుడైనా హడావిడి ఉన్నప్పుడు పూరీలు చేసుకోవాలి, ఒక్కోలే ఉన్నప్పుడు అంటే ఇట్లా చేసేసేయండి. ఈ టిప్ అయితే అందరికీ చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ అయితే, కరివేపాకు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి అనుకుంటే మనం దాన్ని ఇట్లా స్టోర్ చేసుకోవాలి. ఒక బాక్స్లో టిష్యూ పేపర్ని వేసేసి దాంట్లో కరివేపాకుని మంచిగా అట్లా రెమ్మలన్నీ తీసేసి వేసుకోవాలన్నమాట. చూసినదా, అన్ని ఆకులు అట్లా వేసేసుకొని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అది ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటుంది కరివేపాకు. నెక్స్ట్ అయితే, పచ్చిమిర్చి కూడా మనకి పాడవకుండా ఉండాలి అంటే చూసినా కదా, అక్కడ అది మొత్తం కుళ్ళిపోతూ ఉంటుంది పచ్చిమిర్చి. అట్లా కావద్దు అంటే మనం వాటికి ఉన్న తొడుమలను తీసేసేయాలన్నమాట. తొడుమలను తీసేసి కొంచెం పచ్చిగా లేకుండా ఆరబెట్టుకోవాలి. ఆరిన తర్వాత వాటిని ఒక కవర్లో వేసి 3 వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇవి కూడా చాలా రోజులు ఉంటాయి. తడి ఉండడం వల్లనే అవి పాడవుతాయి అన్నమాట. సో ఇట్లా బాక్స్లో పెట్టుకోవచ్చు, కవర్లో కూడా పెట్టుకోవచ్చు. అల్లం కూడా మనకి పాడు కాకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి అంటే దీన్ని అట్లా మనం కొంచెం విడివిడిగా వేసేయాలి, ఎందుకంటే గాలి తగలాలి వాటికి. అట్లా చేసి ఒక కవర్లో పెట్టుకోవాలి. ఆ కవర్కి అక్కడక్కడ హోల్స్ పెట్టాలన్నమాట. హోల్స్ లేకుండా కవర్లో 3 వేసి పెడితే అది బూజులాగా వస్తుంది అనమాట. అందుకే ఫంగస్ అంతా చేరిపోతుంది. అట్లా కాకుండా వాటికి కొంచెం గాలి తగిలేటట్టు అల్లంని ఈ కవర్లో వేసేసుకోవాలి. వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎన్ని నెలలైనా కానీ అది మంచిగా ఉంటుంది అనమాట. ఈ అల్లం ఎప్పుడు తీసి వాడుకున్నా ఫ్రెష్గానే ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ టిప్ అయితే, ఇక్కడ ఎల్లిపాయలు ఉంటాయి కదా, వాటిని కూడా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలంటే వాటిని కొంచెం ఎండలో పెట్టుకోవాలి. మళ్ళీ గాలి తగిలే ప్లేస్లో కూడా పెట్టుకోవాలన్నమాట. కవర్స్లో కానీ అట్లా మూసి పెట్టకుండా వీటిని ఓపెన్గానే పెడితే మంచిగా గాలికి ఎక్కువ రోజులు ఉంటాయి అన్నమాట. పొద్దున మనకి పచ్చళ్ళు కానీ కూరలు కానీ చేయాలంటే వీటిని ఒలుసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి టైం ఉన్నప్పుడే వీటిని ఒలిచేసి అట్లా ఒక ప్లాస్టిక్ బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, అవి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. ఫ్రెష్గానే ఉంటాయి అన్నమాట చాలా రోజుల వరకు. నెక్స్ట్ టిప్ వచ్చేసి, పిండి ఉంటుంది కదా, ఏ రకమైన పిండి అయినా సరే అవి పాడవ్వకుండా ఉండాలి, అట్లా పురుగు పట్టకుండా ఉండాలంటే
అట్లా ఒక డబ్బాలో వేసేసుకొని దాన్ని ఒక స్టిక్తోని మనం అట్లా ఒత్తాలన్నమాట మంచిగా గట్టిగా. అంటే పిండి అంతా ఒక దగ్గరికి అయిపోవాలి, దాంట్లో గాలి లేకుండా అంత దగ్గరికి మనం అట్లా నొక్కి పెట్టినట్టయితే అది ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. దాంట్లో పురుగు అనేది అట్లా ఏం రాదనమాట. బయట పెట్టుకున్న చాలా రోజులే ఉంటుంది ఈ పిండి అయితే. సో ఈ టిప్ కూడా నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇంకో రకంగా కూడా పిండిలో పురుగు పట్టకుండా మనం స్టోర్ చేసుకోవచ్చు. అది ఎట్లాగో చూసేసేయండి. ఇట్లా దొడ్డుపు ఉంటుంది కదా, దాన్ని ఒక కాటన్ క్లాత్లో వేసేసుకోవాలి. కొంచెం వేసేసుకొని అట్లా ముడి కట్టేసేయాలి. కట్టేసి మనం పిండి కానీ బియ్యం కానీ పప్పులు కానీ దేంట్లో అయినా సరే అట్లా ఆ మూటని పెట్టేసుకుంటే మనకి అది చాలా రోజుల వరకు మంచిగా నిలువ ఉంటుంది అనమాట. పురుగులు అనేది పట్టకుండా ఉంటుంది అనమాట. సో ఇట్లనే మనం చూస్తున్నారు కదా, అట్లా ముడి అన్నీ కట్టేసి వేరే బియ్యంలో కూడా వేసి పెట్టేస్తున్నాను అనమాట నేను, పురుగు పట్టకుండా ఉండడానికి. సో దాంట్లో ఇంకా బిర్యానీ ఆకులు, వేపాకులు అట్లా కూడా వేసుకోవచ్చు. బిర్యానీ ఆకు వేస్తే కూడా పురుగు పట్టదు అనమాట. సో ఇట్లా చేసుకోండి. తర్వాత టమాటాలు కూడా ఎక్కువ రోజులు నిలువ ఉండాలి, అట్లా పాడు కాకుండా అంటే వాటిని మనం ఫస్ట్ తేగానే కడిగేసేయాలి. మంచిగా కడిగేసి ఆరబెట్టేసుకోవాలి. ఒక క్లాత్తో తుడిచి తడేం లేకుండా ఆరబెట్టేసుకోవాలి. తర్వాత వాటికి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోవాలన్నమాట. జస్ట్ చేతికి ఇట్లా ఆయిల్ రుద్దుకొని వాటన్నిటికీ అట్లా రుద్దేసినామంటే ఆ టమాటాలు చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు, బయట పెట్టుకున్నా ఉంటాయి అన్నమాట. సో ఈ టిప్ నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి. టమాటాలు ఎక్కువ తెచ్చుకున్నప్పుడు అవి పాడైపోతూ ఉంటాయి కాబట్టి ఇట్లా చేసుకుంటే చాలా రోజులు ఉంటాయి అనమాట. నెక్స్ట్ ఉప్మా రవ్వ కూడా ఎక్కువ పాడైపోతూ ఉంటాయి కదా, పురుగులు వచ్చేస్తూ ఉంటుంది అది బయట పెట్టుకుంటే. అట్లా కాకుండా ఉండాలంటే దాన్ని తెచ్చిన తర్వాత మనం ఇట్లా ప్యాన్లో వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి లైట్గా. దాంట్లో చెమ్మ అనేది లేకుండా మనం అట్లా ఫ్రై చేసి చల్లగైన తర్వాత ఒక డబ్బాలో పోసేసుకున్నామంటే మంచిగా అది ఎక్కువ రోజులు ఉంటుంది అనమాట. ఇట్లా పప్పులు కూడా పెసరపప్పు కానీ ఎర్రపప్పు కానీ అట్లాంటివి కూడా మనం కొంచెం ఇట్లా వేయించేసి డబ్బాలో పెట్టేసుకోవచ్చు. అవి కూడా ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి అనమాట. లేదంటే వీటిని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇక ఫ్రిడ్జ్లో కూరగాయలు పెట్టుకుంటామా పప్పులు పెట్టుకుంటామా అంత ప్లేస్ ఉండదు కాబట్టి కొంచెం క్వాంటిటీలో తెచ్చుకొని వాటిని ఇట్లా ఫ్రై చేసుకొని డబ్బాలో పోసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఉంటాయి. అట్లనే ఇడ్లీ రవ్వ ఇంకా ఉప్మా రవ్వ ఎక్కువ క్వాంటిటీలో ఉన్నప్పుడు మనం వాటిని అట్లా కవర్తో సహానే అట్లా కట్టేసి మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. చింతపండు, నువ్వులు అవి కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎక్కువ రోజులు వస్తాయి అన్నమాట. చింతపండు కలర్ మారకుండా ఫ్రెష్గా ఉంటుంది. కావాల్సినప్పుడు కొంచెం కొంచెం తీసుకోవచ్చు. వీటిని ఒక సైడ్ పెట్టేసుకోవాలన్నమాట. మిక్సీ జార్లో బ్లేడ్ అనేది మొండిగా అయిపోయినప్పుడు ఇట్లా దొడ్డుపు ఉంటుంది కదా, దాన్ని మిక్సీలో వేసేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకున్నామంటే ఆ బ్లేడ్స్ అనేది మంచి షార్ప్ అయిపోతాయి అనమాట. ఈ టిప్ నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి. సో నెక్స్ట్ అయితే టీ ఫిల్టర్ చేసుకుని అట్లా వడబోసుకునేటివి ఉంటాయి కదా, అవి కొంచెం బ్లాక్గా అయిపోతూ ఉంటాయి. సైడ్కి అంతా టీ పొడి అంతా అట్లా అతుక్కుపోతుంటుంది. అవి క్లీన్ చేసుకోవడం కొంచెం కష్టమైనప్పుడు దీన్ని మంట పైన కొంచెం అట్లా పెడితే అదంతా కరిగిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, మరీ ఎక్కువసేపు కాదు, జస్ట్ ఒక 2-3 సెకండ్స్ అట్లా పెడితే అది మంచి కొంచెం కరిగిపోతుంది. దాన్ని ఒక నైఫ్తోని మనం అట్లా గీరేసినామంటే అదంతా బయటకు వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, అంత అట్లా బ్లాక్ వచ్చేసిన తర్వాత దాన్ని మళ్ళీ మంచిగా వాష్ చేసేసుకుంటే అది క్లీన్ అయిపోతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి కాక్రోచ్లని తరిమి కొట్టడానికి ఒక చిన్న టిప్ అనమాట. బోరిక్ యాసిడ్ అనేది బయట దొరుకుతుంది కదా, దాన్ని తీసుకొచ్చి ఒక 2-3 స్పూన్స్ వరకు ఒక బౌల్లో వేసుకొని దాంట్లోకి కొంచెం మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ వేసుకోవాలి. కొంచెం టేస్ట్ కోసం షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. చేసి కొంచెం వాటర్ అనేది కలిపేసి మంచిగా పిండిలాగా తడిపేసుకోవాలన్నమాట. ఆ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసి కాక్రోచెస్ ఎక్కడెక్కడ వస్తున్నాయో అక్కడ ఈ బాల్స్ అన్నీ పెట్టేస్తే వాటిని తినేసి ఆ కాక్రోచ్లు అనేటివి చచ్చిపోతాయి అన్నమాట. ఉట్టి పిండి అయితే టేస్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం షుగర్ యాడ్ చేసినాం కదా, పైనుంచి కూడా ఇంకా కొంచెం షుగర్ని అద్దేసి వాటికి పెట్టేసేయాలి. సో వీడియో నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.